హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 సర్వోన్నతుడా నీకు వందనాలు నా ప్రభువా. మమ్మల్నిగా ప్రేమించిన పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు ప్రభువా. యెహోవా తండ్రి నా యేసయ్య నీకు వందనాలు నా ప్రభువా. నా ప్రభువా నీ యొక్క సన్నిధికి వచ్చామయ్యా. అవునా ప్రభువా, నీ యొక్క పక్షాన నిలబడి ఉన్నాం నా ప్రభువా. అవునైనా మాట్లాడేవారు మేము కాదునైనా, మీరు మాట్లాడించేవారు మీరు, మాట్లాడేవారు మీరే కనుక నా ప్రభువా. అవునైనా నేను నా ప్రభువా నీ పక్ష నిలబడి ఉన్నాం కనుక నా ప్రభువా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామమును మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడే యొక్క ప్రతి ఒక్క మాట జాగ్రత్త విని దాన్ని కని అనుకరించి హృదయమన్న పలక మీద రాచుకొని తిరిగి నెమ్మది వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాట వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఇది నా కొరకే మాట్లాడాడు అనే యొక్క థింక్ ఆలోచన రాబోతుంది. ఎందుకంటే దేవుడు మనిషి యొక్క జీవితాన్ని పరిశీలించేవాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతం ఎరిగినవాడు. హృదయంలో సింహాసనం వేసి కూర్చొని నీ యొక్క హృదయాంతరం ఎరిగినవాడుగా సింహాసనం కూర్చొని నీ యొక్క అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉండి పరిపాలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, ప్రియమైన కుమార్తె నీవు పాపములో మునిగి ఉన్నావు కనుక నువ్వు పాపు అని పిలువబడుతున్నావు. హల్లెలూయా. పరిశుద్ధుడిగా పిలువబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేత, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క వాక్యం విని దాన్ని అనుసరించి నడిచినప్పుడు నీవు పరలోక రాజ్యంలో పరిశుద్ధుడిగా ఏర్పరచబడతావు. హల్లెలూయా. ఈ భూలోకములో పాపంతో నింపబడిన యొక్క భూలోకంలో పరిశుద్ధిగా నిలవవు. కానీ పరలోక మందులో అయితే నీవు పరలోకం మెట్లు ఎక్కాలంటే నీవు నీ తీర్పులో నెగిలినప్పుడు పరలోకంలో నువ్వు పరిశుద్ధినిగా నిలబడతావు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పాపము చేసి ఉన్నావు కనుక, నువ్వు పాపము చేసి ఉన్నావు అది తెలిసి అపవాదైన సాతానుని పాపము లోగిట్లో తీసుకెళ్ళాడు, పాపము చేయించాడు. హల్లెలూయా. కనుక ఆ పాపము చేసినప్పుడు నీలో నీవు కుంగి నశించిపోతున్నావు. నీ యొక్క జీవితము ఏమవుతుందంటే అపవాదైన సాతానుడు తీసుకొని తన లోపలికి తీసుకొని నేను ఆ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు మోకరించి చిన్నగా నీ స్వరం ఎత్తి నాకు మొరబెడితే చాలు. అదే తెలుసా, పాపము చేసినప్పుడు దేవునికే కాల్ చేయాలి. హల్లెలూయా. పాపము నుంచి విడుదల చేయాలంటే ఎవరికి కాల్ చేయాలి? స్నేహితులు కాదు, బంధువులు కాదు, బంధుమిత్రులకు కాదు, తోటలకు కాదు, ఈ లోకాన్ని నడిచిన ప్రతి ఏ మానవుని కాదు, కానీ దేవునికి కాల్ అనగా ఏంటి తెలుసా, నువ్వు మోకరించి ఆయనను స్తుతించాలి. కనుక కీర్తన గ్రంథము 51వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉంది, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరింపుము నీ వాత్సల్య బహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి. అక్కడ దావీదు అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ దావీదు రాసిన యొక్క కీర్తన, దావీదు రాసిన కీర్తనలో ఆ దావీదు మాట్లాడుతున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ కృప ఏమయ్యిందో, నీ చిత్తము ఏమయ్యిందో దాని ప్రకారంగానే కరుణించు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన చిత్తం లేనిది ఏది కూడా జరగదు, ఆయన చిత్తం లేదు ఏది కూడా కాదు. కనుక కృప చొప్పున నన్ను కరుణించుమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేత దేవుడు యొక్క దావీదు ఎవరికి చెప్తున్నాడు? యెహోవా దేవుని మొరపెట్టుతూ మాట్లాడుతున్నాడు. అక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు.
నా అతిక్రమములన్నీ తుడిచేమో అంటున్నాడు. హల్లెలూయా. ఆ అతిక్రమమే పాపము. అవునా? పాపం ఏంటిది? అతిక్రమమే పాపం. ఇంకో విషయం చూసినట్లయితే నీవు దేవుని ఎదక లోకానుసారంగా నడుచున్నా పరాయి స్త్రీని చూసినా పాపమే. హల్లెలూయా. రీబా శ్రీకందలారమ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ప్రియమైన కుమారుడా కుమార్తె, అపవాదన సాతాను ఎక్కడ లేదు బిడ్డ, నీ పక్కకే ఉన్నది, జాగ్రత్తగా అంటున్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా కీర్తన ఫస్ట్ కీర్తన, దుష్ట ఆలోచన నడవక పాపుల మార్గం నిలవక అంటున్నాడు. నువ్వు ఆలోచన తలుచుకుంటే అక్కడ గుంపుతో దుష్టులు కూర్చొని ఉన్నాడు. ఆ గుంపులో నువ్వు కూర్చుంటే ఆ దుష్టక్రియలే నీకంటు ఆటోమేటిక్గా నీకు అంటుతాడానికి సిద్ధంగా. అందుకని పాపమే అతిక్రమమే పాపము. నీవు అతిక్రమముగా పాపము చేయుచున్నాడు కనుక దేవుడు ఎవరు నీ పాపాన్ని తుడిచేవాడు, నీ పాపాన్ని క్షమించేవాడు ఒక్క నా యేసే తప్ప ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కూడా లేదు. హల్లెలూయా. నువ్వు మామూలుగా నువ్వు తప్పు చేసినప్పుడు శిక్ష పడి నువ్వు జైల్లో ఉంటావు కావచ్చు, కానీ తీర్పు తీర్చేది ఎవరు తెలుసా? ఈ లోకాన్ని తీర్పు తీర్చడంలో అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. ఆ తీర్పులో నెగలంటే పరిశుద్ధాత్మ దీని యొక్క సహవాసం చేత ఉండాలి, వాక్యం చేత నింపబడి ఉండాలి. 2 సమయాలు 12వ అధ్యాయము 11వ అధ్యాయము 2వ వచనము. ఒకానొక దినమున ప్రొద్దు కుంగువేళ ఒకానొక దినమున పొద్దుపోయే వేళ దావీదు పడక నుండి లేచి రాజనగరి మీద నుండి నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. హల్లెలూయా. అక్కడ దావీదు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఆయన పడక మీద నుంచి నడుచుతూ ఉండగా, ఒక మిద్ద మేడతో నడుచుతుండగా అక్కడ స్నానం చేసిన స్త్రీ కనబడ్డది. అక్కడ ఏమైతే తెలుసా? అక్కడ దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించాడు. అయ్యా నేను పాపము చేస్తున్నాను కనుక నీ కృప చొప్పున నన్ను క్షమించు అన్నాడు. హల్లెలూయా కదా. ఆమె బహు సౌందర్యవతి జునుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఏలియము కుమార్తెయగు ఊరియకు భార్య అయిన బెత్షెబ అని భార్యను బెత్షెబని తెలియపరిచాడు. హల్లెలూయా. అక్కడ దావీదు చూశాడు. అక్కడ ఆమె సౌందర్య గలది. అవునా? అందుకనే అందము మోసకరము. అవునా? అందము మోసకరము. ఆ అందం అనేది నీ యొక్క ఇది అంటే రాదు, వస్తుందా? ఆ మట్టిలో కలిసిపోతుంది. అంటే అందాన్ని మురిచిపోతూ ఉంటారు. అవునా? అందాన్ని మురిచిపోతుంటారు. ఆ మురిచిపోయే అందము నీ ఎంట రాదు, అది పాపంలో పడేస్తుంది. అక్కడ ఏం చేశాడు? అక్కడ సమాచారాన్ని అందించడానికి దూతను పంపించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పుతున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. హల్లెలూయా. మోహపు చూపుతో చూచినప్పుడే వ్యభిచారం చేసిన వాడట. హల్లెలూయా. అక్కడ దావీదు ఏమయ్యాడు? అక్కడ వ్యభిచారం చేయబడ్డవాడు అయ్యాడా లేదా? అందుకని ప్రేమిన కుమార్తె, నీవు పాపము చేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి కీర్తన 51 వచనము నుంచి 51 అధ్యాయము 1 నుంచి
1 నుంచి 19 వర్షాలు ఉన్నాయి. అక్కడ పాపముతో సంబంధించిన ప్రతి ఒక్కటి రాయబడి ఉంటుంది. నీ యొక్క జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సిద్ధం. ఆదికాండము 34:2. ఆ దేశపు నలిన హిబ్బుడియు అయిన హమోరు కుమారుడగు షేకోము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను శయనించి ఆమెను అవమానపరచెను. హల్లెలూయా. ఇక్కడ పాపం జరిగిందా లేదా? అవునా? మోహము చూపుతో చూచుట పాపమే. నీ కళ్ళతో ఏది కూడా ఒక స్త్రీని మోహం చూపుతా పాపమే. అవమానించుడా పాపమే. ప్రేమైన కుమార్తె అపవాదైన సాతాను ఎక్కడో లేదు, కానీ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన కుమార్తె నువ్వు పాపంలో మునిగి ఉన్నావు. నీ పాపము కడగబడాలంటే నా దృఢన యేసయ్య కలువగిరిలో రక్తం చిందించాడు. ఆ రక్తము పుట్టే మన పాపములు కడగబడడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నింపబడ్డప్పుడు నీ యొక్క పాపము తలపిరాదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డప్పుడు యొక్క ఆ పాపం వచ్చి తలపిరాదు. ఇంకో దశ, అబద్ధము మాట్లాడు కూడా పాపమే. అర్థమేదా? అక్కడ పాపి వేరు, పాపములు వేరు. అక్కడ అవునా? దేవుని యొక్క సంకల్పము ఏదైతే ఉందో ప్రతి ఒక్క మానవుని తింపడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అపవాదైన సాతాను లోగుల పడి ఉన్నాడు. దేవుడు ప్రేమైన కుమార్తె ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, కానీ ఆ యొక్క స్వరం వినబడం లేదు. ఆ స్వరాన్ని అపవాదైన సాతాను పాపము గోడగట్టి ఆ స్వరాన్ని వినిపించకుండా సిద్ధంగా. సామెత 13:20 వచ్చినము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞానముతో నింపబడి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నింపబడి ఉన్నాడో, ఎప్పుడైతే భయభక్తితో కలిగి ఉన్నాడో, వారి యొక్క సహవాసం చేసిన వాడు జ్ఞానవంతుడైతాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఏమని మాట్లాడుతుందంటే, ప్రియమైన కుమార్తె నేను తన సౌందర్యము కంటే నా ప్రేమ సౌందర్యము గలది. ఇంకో తెలుసా? నా సహవాసము సౌందర్యము కలది. నీవు బహు సౌందర్య గల స్త్రీని మొహం చూపుతో చూసి నువ్వు పాపము చేసి ఉన్నావు, కానీ నాయందు బహు సౌందర్య గల ప్రేమ ఉంది. నాలో బహు సౌందర్యము గల యొక్క ఆశీర్వాదం ఉంది. నాలో బహు సౌందర్యం వల్ల నాలో ప్రేమ, చాలా ప్రేమ ఉంది. నన్ను చూచువాడు ఎవరు కూడా, అందుకే బైబిల్ అంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని. పల్లవ రాజ్యములను పోయినప్పుడు బహు సౌందర్యం యొక్క వాతావరణం ఉంటుంది. నువ్వు దూతల మధ్యలో చూపించడానికి, ఆరాధించడానికి దేవుడు నిన్ను ఏర్పడు. నీ యొక్క హృదయం బహు సౌందర్యంగా మార్చుకోవాలి, కానీ నీవు బహు సౌందర్యమైన స్త్రీని మోహం చూపులో చూసినచో నువ్వు పాపం. అయినా అపవాదన సాతానే కదా పాపలో పడేయడానికి యొక్క తలంపులన్నీ ఇచ్చడానికి. ప్రేమ కుమార్తె నీ యొక్క జీవితం ఎలా ఉంది? అపవాద చేత నింపబడి ఉంది. అందుకనే నీవు వేసిన ప్రతి ఒక్క అడుగు దేవుణ్ణి స్తుతిస్తూ వేయాలి. నువ్వు నా మాట్లాడిన ప్రతి ఒక్క మాట దేవుణ్ణి స్తుతించే యొక్క మాటగా మార్చబడాలి. నీ ప్రేమ విధానము దేవుని యందు చూపించాలి. ఈ లోకంలో నడుచున్న ప్రతి ఒక్క పాప బిందువులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. అవి అపవాదైన సాతాను కలిగి చేసినాయి. అవి
నరకంలో పోయి నాశనమే ఏంటి? ప్రేమ కుమారుడే పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. నీ యొక్క బహు సౌందర్యమైన మొహాన్ని దేవుడే పెట్టాడు. దాన్ని అపవాదైన సాతాను యొక్క అడుగులో నడిచి విస్తరానమైన యొక్క పూతలు పూసి నీ ముఖాన్ని, ఆ సౌందర్య ముఖాన్ని నాశనముగా పడేసుకుంటున్నావు. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అందము చూసి మూర్చుకుపోవడం కాదు, నీ మోహం చూపులతో చూసి మూర్చుకోవడం కాదు. దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో తెలుసా? దేవుని యొక్క వాక్యమే సౌందర్యము గలది. ఆ వాక్యము ఈ యొక్క హృదయంలో నాటబడి నీ హృదయం మన పలక మీద రాచుకొని తిరిగి నెమరు వేసినప్పుడు అనుక్షణం ప్రతిక్షణము ఈ యొక్క అంతరంగంలో త్యాగము జరిగినప్పుడు నీతో బహు సౌందర్య గలవాడు నీతో మాట్లాడతాడు. నీ భాష పాప మూవిలో పడి ఉన్నావు బిడ్డ. నిన్ను లేపట్టడానికి నువ్వెప్పుడైతే నీ మోహము చూపుతో చూసి నువ్వు పాపంలో పడి ఉన్నావో, నువ్వు ఊపులో పడిపోయేటప్పుడు ఆ బహు సౌందర్య యొక్క వ్యక్తి నిన్ను వచ్చి ఆ ఊబుల నుంచి లేపదు. కానీ వాక్యము చేత నింపబడిన యొక్క నీ యొక్క గుణశీలత చూచి బహు సౌందర్య గలవాడు నా యెహోవా దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ చేతుల ఊబుల నుంచి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రేమ కుమార్తె అందము మోసకరమైనది. అందుకని నీ యొక్క ఆయన యొక్క సన్నిధికి వచ్చి మోకరించి, అయ్యా నేను పాపం చేశానయ్యా, నా మోహము చూపులతో నేను నింపబడి ఉన్నానయ్యా, నా నోటికి నీ చిక్కముగా వాక్యం పరిశుద్ధాత్మ చేత చిక్కముగా వల్మయ్యా, నేను దేనికి పనికి మాలిన వాడినిగా తయారైనయ్యా, నీ పని చేయడానికి నాకు సహాయం చేయయా అని నేను మోకరించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న పాపములన్నీయు, నీలో ఉన్న మోహపు చూపులన్నీయు పరిశుద్ధాత్మ దేవుడే తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను సృజించిన వాడు ఆయనే కనుక ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం చేయనండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేత ముందుకెళ్ళు. దేవుడే ఇప్పుడే నిన్ను కష్టపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ కుమారుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రతి ఒక్క మాట నీ హృదయంలో పలకని రాచుకొని తిరిగి నెమరువేయి, మోకరించి ప్రార్థించి దేవుడు నీతో మాట్లాడును కాక. పరిశుద్ధాత్మదేవ సర్వోన్నతుడానికి వందనాలు ప్రభువా. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్యా, ఇంతవరకు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నా ప్రభువా మీరు సహాయం చేయమని, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు స్పష్టపరిచి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ క్రియక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన కుమార్తె పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా సరిపోదు. ఒకవేళ ఈ పాపం కొరకై దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడడానికి టైము అస్సలు సరిపోదు. కనుక మీకు దేవుడు మీతో షార్ట్గా అందించాడు. మీ యొక్క జీవితము కూడా పరిశుద్ధాత్మ యొక్క చేత నింపబడి దేవుని స్తుతించి ఘనపరచును గాక. ఆమేన్.